నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే విజయ రమణారావు. కొత్తపల్లి పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. గర్భిణీలను ప్రత్యేక శ్రద్ధతో చూడాలని సూచన. మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్, పరస్పర ఆరోపణలతో వేడెక్కిన రాజకీయం. సీతారాంపూర్లో చెరువు స్థలం కబ్జాకు యత్నం. కుంటలోని వ్యర్థాలను తొలగించిన మున్సిపల్ శాఖ. ఇక వార్తలోని వివరాలు. అర్హులందరికీ రైతు రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. రూరల్ మండలం రాగినేడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అప్పన్నపేట ఆధ్వర్యంలో సొసైటీ సొంత నిధులు 20 లక్షల రూపాయలతో గోదాం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. రాగినేడు గ్రామ అభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేస్తారని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. విడతల వారీగా గ్రామంలోని అన్ని రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే గోదాం అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు. 2 లక్షలలోపు ఉన్న రైతులు అధైర్యపడవద్దని, త్వరలోనే సాంకేతిక లోపాలను సరిచేసి వారికి రుణమాఫీ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సింగిల్ విండో చైర్మన్ సంపత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ చేస్తాం, పక్కా చేస్తాం అన్నాడు. రైతులకు సంబంధించి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పి దాదాపు నెల 15 రోజుల నుండి రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగేటువంటి క్రమంలో చాలా మందికి ఆధార్ కార్డు నంబర్ తప్పేసినాయి. 1,40,000 వరకు అకౌంట్లు ఉన్నాయి. వాటితో పాటు రేషన్ కార్డు లేని 1,30,000 నుంచి 1,40,000 మధ్యలో అవి కూడా చాలా మంది రైతులు ఉన్నాయి. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి రైతుల అకౌంట్లు అవి కూడా 5-6 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దశల వారీగా మేము రైతు రుణమాఫీ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా ఎలాంటి దాపరికాలు లేవు. ఎవరికి ఏ రైతు కూడా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఆనాడు 10 ఏళ్ళు రైతు రుణమాఫీ జరిగితే మీరు అందరు చూసారు. 2014-18 మధ్యలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేయకపోను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు సవ్యంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులను వైద్య సదుపాయం పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. పలు రికార్డులను పరిశీలించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సరైన సూచనలు చేస్తూ వైద్యం అందించాలని కలెక్టర్ అన్నారు. సాధారణ ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యురాలికి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, అధికారులు పాల్గొన్నారు. మేయర్ సునీల్ రావు విదేశీ పర్యటన కరీంనగర్లో పెనుదుమారం లేపుతోంది. నెల రోజుల పాటు ఆయన పర్యటనకు వెళ్లగా అధికాస్త వివాదం కావడంతో పాటు కలెక్టర్ నోటీసును అందజేయడంతో సునీల్ రావు పర్యటనను 14 రోజులకు కుదించుకున్నారు.
అసమ్మతి నేతలు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి ఆరోపణలు చేయడంతో మేయర్ ఈ నిర్ణయం తీసుకుంటూ విదేశాల్లో ఉన్న ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ అన్నట్లుగా ఇద్దరి వివాదం హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లారు. మొదటగా 33 రోజుల పాటు టూర్ ప్లాన్ చేసుకోగా అసమ్మతి నేతలు డిప్యూటీ మేయర్ ఆరోపణలతో ఆయన టూర్ను కేవలం 14 రోజులుగా మార్చుకున్నారు. ఇదిలా ఉండగా కేవలం బీసీ మహిళ అయినందున ఇన్ఛార్జ్ మేయర్గా పదవీ బాధ్యతలు ఇవ్వాల్సి వస్తుందనే ధోరణితో టూర్ను మార్చుకున్నారని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి ఆరోపించారు. అంతేకాకుండా ఓ మహిళను అగౌరవపరిచారని తెలిపారు. ఇందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ మేయర్ పైన పలు ఆరోపణలు చేశారు. ఇందుకు సమాధానంగా అమెరికా పర్యటనలో ఉన్న సునీల్ రావు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్టు చేశారు. కేవలం వ్యక్తిగత పనుల నిమిత్తం మాత్రమే వెళ్తున్నానని అధికారులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ పరువును డిప్యూటీ మేయర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇద్దరు గంగలో కలుపుతున్నారని ఆరోపించారు. వీరిపై వినోద్ కుమార్, గంగుల కమలాకర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం 2 వారాల కోసం అమెరికాకు రావడం జరిగింది. నేను వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్కు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి 2 వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది. నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు. గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా 2 వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి, ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు, మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి డిప్యూటీ మేయర్ గారికి ఛార్జ్ ఇవ్వలేదని చెప్పేసి అని వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడూ వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. నేను గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసినాను. అందరు కార్పొరేటర్ను, అన్ని పార్టీల కార్పొరేటర్ను కలుపుకొని వెళ్ళి మరి నగరం అభివృద్ధి కోసం మరి అందరి సహకారంతో చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకొని ఓ అధికారులను సమన్వయం చేసుకుని మరి వారందరి సహకారంతో ఈరోజు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనబడతా ఉంది. పదవి కోసం తాము పాకులాడలేదని, కేవలం హక్కులను మాత్రమే అడిగామని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ అన్నారు. మేయర్ వ్యాఖ్యలపైన ఆమె మండిపడ్డారు. డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని, మేయర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. మహిళను అగౌరవపరిచారని, మేయర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెన్నుపోటు రాజకీయాలకు సునీల్ రావు నిలువుటద్దమని చెప్పారు. మేయర్గా చేసిన వినోద్ కుమార్ కు వెన్నుపోటు పొడిచింది సునీల్ రావేనని ఆరోపించారు. ఏకకాలంలో 3 పదవులు అనుభవించారని, మమ్మల్ని జోడు పదవులు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరీంనగర్ను అభివృద్ధి చేసిన ఘనత మేయర్ది కాదని, ఎమ్మెల్యే గంగుల కమలాకర్దేనని చెప్పారు. రాజకీయ స్వార్థం కోసం పార్టీలను మార్చిన ఘనత సునీల్ రావుదేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గంగులపై పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కోసం ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మేయర్ గారు రాజకీయ కాంక్ష ఎవరిదో కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది. 33 రోజుల అమెరికా పర్యటనకు అని వెళ్ళి కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వగానే 14 రోజులకు కుదించి వస్తున్నప్పుడే నీకు రాజకీయ కాంక్ష ఎంత ఉందో తెలిసిపోతుంది. సునీల్ రావు అంటేనే రాజకీయ కాంక్ష. రాజకీయ కాంక్షతో నాయకులను, పార్టీలను మార్చే గుణం ఉందని అందరికీ అర్థమైపోయింది. మాకు ఎటువంటి పదవి కాంక్ష లేదు. డిప్యూటీ మేయర్గా మా హక్కుని మాత్రమే మేము అడిగాము. దానిని కూడా నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడే ఈ క్షణమే మా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తాను. నీ పదవి కాంక్ష లేకపోతే నువ్వు మేయర్గా ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా? సునీల్ రావును మేయర్ చేయాలని ముఖ్యమంత్రిని ఒప్పించి నిన్ను మేయర్ చేస్తే మొన్నటి ఎంపీ ఎలక్షన్లో నువ్వు వెన్నుపోటు వెలిసింది నిజం కాదా ఈ ప్రజలకు తెలుసు. వెన్నుపోటుకు కేరా పడ్డాస్
సునీల్ రావు. కులం పేరు మీద వచ్చింది నీకు పదవి, మాకు కాదు. కులం పేరు మీద పదవి రాలే. బీసీ వర్గం, బీసీ అని చెప్తున్నాం. ఎక్కడ కులాన్ని వాడుకొని రాజకీయం చేస్తలేం. ఈడ బీసీ ఉన్న వాళ్ళని బీసీ కూడా చెప్పుకోవద్దని బెదిరించడమా? ఇది కరీంనగర్లో ఉన్న ప్రజలు కానీ, కరీంనగర్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మా మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గ సభ్యులు కానీ ఆలోచించవలసిన విషయం. ఇది చల్ల స్వరూపరానికో, హరిశంకర్కో, ఓ బీసీ బిడ్డలుగా చిన్న చిన్నగా మేము ఎదుగుతుంటే మమ్మల్ని ఓర్వలేక ఒక అగ్ర వర్గాలకు సంబంధించిన మేయర్ అహంకారంతో మా మీద ఎటువంటి అటు వీడియోలు పెట్టి ఎటువంటి అటు పత్రికల్లో మనం అవమానపరిచే విధంగా చేస్తున్నారు కదా. తప్పకుండా మా డిప్యూటీ మేయర్ గారు ఛాలెంజ్ చేసారు. ఛాలెంజ్ స్వీకరించు, ఇప్పుడే మేము కలెక్టర్ దగ్గరికి పోతాం, తప్పకుండా మా రాజీనామాను సమర్పిస్తాం. ఇప్పటికైనా మమ్మల్ని విమర్శించడం మానుకో, మా గురించి మాట్లాడు మానుకో, మమ్మల్ని తక్కువ చేసుడు మానుకో. తప్పకుండా ఈ 4.5 ఏళ్ళల్లో నీ అభివృద్ధిపై కూడా తప్పకుండా మేము ఆలోచన చేస్తాం. ఆ లైన్లో ఎంత దూరమైనా కొట్లాడుతందుకు రెడీ. మొత్తంగా ఇటు డిప్యూటీ మేయర్ అటు మేయర్ ఇద్దరు ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణలు కరీంనగర్లో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం పదవి కోసం డిప్యూటీ మేయర్ ఆరోపణలు చేస్తున్నారని మేయర్ అనగా తమ హక్కు కోసం మాత్రమే అడిగామని డిప్యూటీ మేయర్ చెప్తున్నారు. దీనిపైన మేయర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సీతారాంపూర్కు చెందిన చెరువు భూమిని కబ్జా చేసేందుకు ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తూ ఉండగా మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. సీతారాంపూర్ సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉన్న చెరువును స్థానిక నేతలు కబ్జాకు యత్నించారు. పలు పార్టీలకు చెందిన నాయకులు ఇట్టి స్థలంపై ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణ ప్రభుత్వం చెరువులు కుంటలతో పాటు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రాను నెలకొల్పింది. అలాగే కరీంనగర్లోనూ మున్సిపల్ అధికారులు చెరువులను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. సీతారాంపూర్ సాయిబాబా ఆలయం వెనుకాల గల పాలసముద్రం కుంటను కబ్జా చేసేందుకు కార్పొరేటర్ జంగిలి సాగర్ ప్రయత్నించారంటూ స్థానిక నాయకులు ఆరోపించారు. ఇందుకు గాను అధికారులు ఫిర్యాదు చేశారు. తదుపరి చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు కుంటలోని వేస్టేజ్ని తొలగించారు. ప్రొక్లైన్ సాయంతో ట్రాక్టర్ల ద్వారా వ్యర్థాలను మరోచోటికి పంపించారు. ఇక్కడ సీతారాంపూర్లో సర్వే నెంబర్ 26లో ఎప్పటి నుంచో ఆక్రమణకు గురవుతుంది. మేము అనేక సార్లు ఫిర్యాదు కూడా చేసినాము. దీని గురించి దినపత్రికలో కూడా చాలాసార్లు వచ్చింది. కానీ ఎవ్వరు ఇప్పటివరకు ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపను పోలేదు. కానీ ఇప్పుడు ఈ మట్టి పోసి కూడా ఇప్పుడే పోసింది కాదు, ఇది చాలా ఏళ్ల క్రితం పోసిందే. అయితే ఇప్పుడు ఈ హైడ్రా అన్నది కొంచెం సంచలనంగా వార్తల్లోకి ఎక్కింది కాబట్టి, చెరువులు కుంటలు అన్నీ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక కన్నేసి ఇక్కడ దాకా ఇప్పటికైనా రావడం ఒక శుభసూచకం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కుంట ఒకప్పుడు ఈ ఊరికి ఈ కుంటల నీళ్లుంటే ఊరందరికి కూడా నీటి ఊట అనేది ఉంటుండే. ప్రతి బాయిలల్లో చేద బాయిలల్లో కూడా నీళ్లు ఫుల్గా ఉంటుండే. ఇది ఇది కూడిపేసినప్పటి నుంచి ఇక్కడ నీళ్లు లేకుండా పోయినాయి. నీళ్ళు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ట్యాంకర్ల ద్వారా తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కూడా దీన్ని పునరుద్ధరణ చేస్తే ఇంకా చాలా మంచిది. ఉన్నదాన్నైనా కనీసం ఆక్రమణకు గురైంది. ఇక్కడ అనేక బంగ్లాలు కూడా కట్టారు ఇదే జాగల, ఇదే శిఖంలో. ఇప్పుడు దీన్ని ఇప్పటికైనా కాపాడి ఉన్నదాన్ని కాపాడితే మాకు చాలా అని చెప్పి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సర్వే నెంబర్ 26లో మాకు సంబంధించిన దీన్ని ఏమంటారు, ఈ ల్యాండ్ ఇస్తా అని చెప్పేసి సంఘభవనం కమ్యూనిటీ హాల్ కోసం ఇస్తా అని చెప్పేసి ఆయన మట్టి ఒప్పించిన అని అంటున్నారు. యథార్థంగా మాకు ఆర్టీసీ కాలనీలో మేము 9, 10 నెంబర్ ప్లాట్లు మేము గవర్నమెంట్కి సరెండర్ చేసినాము. ఆ సరెండర్ చేసిన ప్లాట్లని కబ్జాకు గురైనాయి. ఇప్పుడేమో గవర్నమెంట్ ల్యాండ్, అది కూడా కుంటచికంలో ఉన్న భూమిని మాకు ఇస్తా అని చెప్పేసి సంఘభవనం కోసం ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము మా ప్లాట్లు ఏమో కబ్జాకు గురైనాయి, ప్రభుత్వ స్థలం ఏమో మాకు ఇస్తారంట. ఇది ఎంతవరకు న్యాయము? కార్పొరేటర్ గారు ప్రభుత్వం దృష్టిలో దీన్ని ప్రభుత్వం కూడా తగిన చర్య తీసుకోవాలి. రెండవది, ఇక్కడ జరుగుతున్న దాన్ని హైడ్రా అనే దాన్ని ఖచ్చితంగా కరీంనగర్లో కూడా కొనసాగించాలి. ఆర్టీసీ కాలనీలో కష్టపడి సంపాదించిన భూములు కబ్జా అయ్యాయని కాలనీ వాసులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని కమ్యూనిటీ హాల్కు కేటాయిస్తామంటూ స్థానిక కార్పొరేటర్ చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కాపాడుతున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సర్వే నెంబర్ 26లోని స్థలాలు పలుమార్లు ఆక్రమణకు గురయ్యాయని మరో నేత పాదం శివరాజు అన్నారు. హైడ్రా లాంటి సంస్థల ద్వారా చెరువులు కుంటలు కాపాడేందుకు ప్రభుత్వం పూనుకోవడం శుభసూచకమన్నారు.
పాలసముద్రం కుంట ద్వారా నీటి సమస్య తలెత్తకుండా ఉండేదని గుర్తు చేశారు. 26 సర్వే నెంబర్లోని 6 ఎకరాల స్థలంలో 5 ఎకరాలు కబ్జాకు గురైందని కాలనీవాసి జంగిలి అఖిల్ అన్నారు. కబ్జా గురి చేసేందుకు ప్రయత్నించగా అధికారులు వచ్చి తొలగించారని చెప్పారు. ఇది మన 26 సర్వే నెంబర్. ఇది చెరువు 6 ఎకరాలు ఉంటుంది భూమి. 6 ఎకరాల భూమి దాదాపు 5 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఎకరం మాత్రం ఇప్పుడు ఉంది. ఆ కబ్జాకు గురైన వల్ల డిస్మెంటల్ అది పోసిరు. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చి ఆ డిస్మెంటల్ తీస్తున్నారు. ఇది సంగతి. ఇటు మహిళా భవన్ అని చెప్పేసి ఒకటి కట్టిరు. దీని గురించి ఇది డిస్మెంటల్ పోపించి దగ్గర ఒక 6 మంత్స్ అవుతుంది. ఈ ప్లేస్లో ఒక 20 గుంటలలో డిస్మెంటల్ పోసారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు వచ్చి డిస్మెంటల్ తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు ఏంది అనేది మనకి ఏం తెలియదు. ఇదిలా ఉండగా కుంట ప్రాంతాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ అధికారులకు గ్రామ ప్రజల పక్షాన స్వాగతిస్తున్నామని కార్పొరేటర్ జంగిలి సాగర్ అన్నారు. పాలసముద్రం కుంటలో ప్రభుత్వం ఒకరికి పట్టా అందించిందని చెప్పారు. బడి గుడితో పాటు క్రీడా మైదానాన్ని తయారు చేసుకున్నామని తెలిపారు. కొందరు రాజకీయ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసింది వదిలేసి ప్రజల కోసం నిర్మాణాలు చేపడుతుంటే ఆపివేయడమేంటని ప్రశ్నించారు. ముఖ్యంగా సీతారాంపూర్ గ్రామ ప్రజల పక్షాన నేను రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ఆయన చేసే హైడ్రా పనులను స్వాగతిస్తున్నాను. సీతారాంపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి 4-5 చెరువు కుంటలు ఉండే, అన్ని కుంటలు కబ్జాకు గురైపోయినాయి. ఇల్లు కట్టుకున్నారు, అన్నీ చేసారు. ఒకే ఒక కుంట పాలచంద్ర కుంట అనేది సీతారాంపూర్లో ఉండే. ఇప్పుడు అది దాన్ని ఒకరికి ఎకరున్నర పట్టా ఇచ్చింది మన గవర్నమెంట్, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టా ఇచ్చింది. పట్టా ఇచ్చి ఆయన కబ్జాలకు వస్తే మా విలేజ్కి వాకింగ్ చేసుకోవడానికి గ్రౌండ్ లేదు, గుడి లేదు, బడి లేదన్న ఉద్దేశం మీకు దానిలో బడి గుడి గ్రౌండ్ తయారు చేసుకున్నాము. తర్వాత బతుకమ్మ కుంట కూడా అదే దానికే వాడుకుంటున్నాం. ఈరోజు కొంతమంది మా సీతారాంపూర్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో చోటా మోటా పొలిటికల్ లీడర్స్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారట. ఇక్కడ ఉన్నదాన్ని కూలగొడదామని వచ్చారు. మరి అది ఎంత మట్టుకు సంబంధించామో మాకైతే అర్థమవుతలేదు. ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసుకున్నదేమో అట్లే ఉంచారు. మరి ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఉన్న దగ్గర వచ్చి మరి దీన్ని కూలగొడ్డామని వచ్చుడు ఎంత మటుకు కరెక్టో మాకు అర్థమవుతలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిశీలి చేసి అన్ని రకాలుగా పరిశీలి చేసి ప్రజలకు ఉపయోగం ఉన్నదాన్ని వదిలిపెట్టేసి ప్రజలు వాడుకున్నదాన్ని మిగతా ఎక్కడైతే ఉన్నారో దాన్ని కూలగొడతా అంటే నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. నేను మీకు కోఆపరేషన్ చేస్తా. దయచేసి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రజలు ఉపయోగించుకునేది కాకుండా ప్రజలు ఎవరైతే వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారో దాన్ని కూలగొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కరీంనగర్ జిల్లాలో చెరువులను కుంటలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం సంతోషకరం. తద్వారా చెరువులు కుంటలు ఆక్రమణలకు గురవకుండా ఉంటాయని నగర వ్యాప్తంగా చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలపై నమోదైన ఈడీ సిబిఐ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రాగానే తీహార్ జైలు నుండి ఆమె విడుదలై ఢిల్లీ విమానాశ్రయం నుండి నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు వాదనల అనంతరం ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం జోరందుకుంది. తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన ఆమెకు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, కవిత భర్త అనిల్ కుమార్, పిల్లలతో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జైలు నుండి బయటకు రాగానే భర్త అనిల్, కేటీఆర్ పిల్లలను హత్తుకొని భావోద్వేగానికి గురై రోధించింది. అక్కడి నుండి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు పయనమయ్యింది. తీహార్ జైలు నుండి బయటకు రాగానే ఆమె నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించింది. ఢిల్లీకి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసింది. 18 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో ఒడిదుడుకులను చూశానని తెలిపింది. తాను తన కుటుంబానికి ఒక తల్లిగా పిల్లలను వదిలేసి ఉండాల్సి వచ్చిందని చెప్పింది. తనను, తన కుటుంబాన్ని శాసిస్తున్న వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని సవాల్ విసిరింది. తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసింది. ఇక కవితకు బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్నారు.
శివపార్వతి మహిళా పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ, సంగ్రామ్ సంస్థాన్, NNSW న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సెక్స్ వర్కర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుపై సమూలంగా చర్చించారు. ముఖ్య అతిథిగా DLSA ప్రతినిధి మహేష్ హాజరయ్యారు. సెక్స్ వర్కర్లు అందరితో సమానమేనని, సమాజంలో గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని DLSA ప్రతినిధి మహేష్ అన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ సమాన గౌరవం ఉంటుందని చెప్పారు. బుద్ధదేవ్ కర్మాస్కర్ వర్సెస్ ద సెట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్పై వివరించారు. మహిళల గురించి, మహిళల హక్కుల గురించి, సెక్స్ వర్కర్ల హక్కుల గురించి సఖీ సెంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లక్ష్మి మాట్లాడారు. తమ సంస్థ నుండి అన్ని విధాల సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు, సెక్స్ వర్కర్లకు సమస్యలను గోప్యంగా ఉంచి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగ్రామ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వీణా, అడ్వకేట్ మహేష్, గణేష్, శ్యామ్, చైల్డ్ లైన్ కోఆపరేటర్ సంపత్, సెక్స్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమము అడ్వకసీ కోసం, అంటే ఎవరైతే సెక్స్ వృత్తిలో ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల రక్షణ కోసం, అలానే ట్రాన్స్జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, MSM అంటే రకరకాల దానిలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కుల రక్షణ కోసం మీ సంస్థ పనిచేయడం అనేది చాలా మంచి విషయము. ఈరోజు మాకంటే నిజంగా నాకు తెలియదు ఇప్పటి వరకు ఇలాంటి ఈ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ, శివపార్వతి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఉన్నారు అని. ఇప్పటి నుంచి మీతో కలిసి పనిచేయడానికి మేము చాలా సుముఖంగా ఉన్నాము. ఎందుకంటే మీరు మహిళలతో పనిచేస్తున్నారు, సమస్యల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు చెప్పినట్టు చాలా మందికి చాలా చట్టాలు ఉన్నాయి, కానీ చాలా చట్టాలు అందరికీ తెలియదు. అంటే కొన్ని ఇప్పుడు నేనున్నాను, నాకు కూడా తెలియదు. మనం చదివితే తెలుస్తుంది, ఎవరైనా చెప్తే వింటే తెలుస్తుంది. గురించి కానీ, ప్రాబ్లం గురించి కానీ చెప్పుకోవడానికి పోలీసులకు వెళ్తే పట్టించుకోవాలన్న అపోహ ఉంటుంది వాళ్ళకి. ఒకప్పుడు అట్లా అపోహతో ఉండేవాళ్ళు. అట్లాంటి అపోహ కాకుండా సీటీఎం అనేది ఒక వింగ్. ఇది ఈ వింగ్కు కూడా మేము ఒక 10 మంది టీం ఉంటాం. బట్ ఆ వింగ్లో వచ్చి సీక్రెట్గా ఉంటుందంట. మాకు ఏ విషయాలు చెప్పుకున్నా కానీ ఎవరు కూడా మేము చెప్పాం, బయట పెడతాం. మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళ సమస్యలు మేము సావకాశంగా వింటామండి. వాళ్ళు జరిగిన సమస్యల గురించి కూడా మేము సీక్రెట్గానే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ముఖ్యంగా సీటీఎం అంటే ఎక్కువ మహిళల భద్రత గురించి, అమ్మాయిల రక్షణ గురించే సీటీఎం అన్నది. ఇది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2014 సీటీఎం అన్నది ఫామ్ చేసినారు. అది హైదరాబాద్. తర్వాత 2016లో అన్ని జిల్లాలో కూడా సీటీఎం అని ఫామ్ చేసినారు. 30 జిల్లాలో కూడా సీటీఎం అనేది ఫామ్ చేసినారు. సీటీఎం వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది మహిళల్లో కూడా, అమ్మాయిలలో కూడా ధైర్యంగా వచ్చింది. ధైర్యంగా వాళ్ళు అప్రోచ్ కాబోతున్నారు. మేము ఎక్కడ కూడా ఏ హై స్కూల్లో కానీ, ఏ కాలేజీలో కానీ ఎక్కడ చెప్పినా కూడా మాకు తెల్లారే మాకు కాంప్లైంట్ వస్తున్నారు. విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో నేడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద జిల్లా సిపిఎం, సిపిఐ కమిటీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరవీరులైన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 28వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న దశలో కాల్పులు జరిపించి పలువురి మరణానికి కారకులయ్యారని తెలిపారు. ఈ కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ అమరులు అవడమే కాకుండా వేలాది మందికి గాయాలయ్యాయని తెలిపారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాసుదేవరెడ్డితో పాటు జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో ఆగస్టు 28న ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హయాంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో బషీర్బాగు కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులో బాలస్వామి, విష్ణువర్ధను,
అట్లాగే రామకృష్ణ ముగ్గురు కూడా వీర కిశోరాలు అమరులు కావడం జరిగింది. వారికి స్మృతిగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. సిపిఎం సిపిఐ పార్టీలుగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాల్లో ఇవాళ మొత్తం కూడా ప్రజలను నడ్డివిచ్చే విధంగా, మొత్తం కూడా టారిఫ్లు పెంచే విధంగా, ఇవాళ రాష్ట్రాల హక్కులను అరిచివేసే విధంగా ఇలా మొత్తం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. 2000 సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంపుదలపైన బషీర్బాగ్లో చేసినటువంటి పోరాటంలో చనిపోయినటువంటి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో. అలాగే ఆ రోజు ఏదైతే విద్యుత్ సంస్కరణలపైన విద్యుత్ ఛార్జీలపైన పోరాటం చేశామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కమ్యూనిస్టు కార్యకర్తలుగా అదే ఉద్యమంతో పలు సమస్యలపైన పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపైన పోరాటం చేస్తూ వామపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అట్లాగే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీ సంస్కరణ తీసుకొచ్చి పేదలను నడ్డివిర్చడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీరో కరెంటు బిల్లును కూడా అందరికీ అందడం లేదు. ఆ జీరో కరెంటు బిల్లు కూడా అందరికీ అందే విధంగా చూద్దా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే జీరో కరెంటు బిల్లు అందరినీ ఏడేలా పేదల ప్రక్షాళన ఉండి అందేలా పోరాటం చేస్తామని సిపిఐ ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం. ఈరోజు బషీర్బాగ్ విద్యుత్ ఛార్జీల అమరవీరులకు జోహార్లు అర్పించడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మీ మహాశక్తిపీఠం ఆలయంలో భక్తులతో శ్రావణ సందడి నెలకొంది. ఆయా జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 108 జంట నాగలింగాలకు భక్తులు నీళ్లు పోసి పరమశివుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని కోరిన కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు. శ్రావణ మాసం మొదలుకొని అమ్మవార్లకు ఒక్కో రోజు 108 చీరలు, పసుపు కొమ్ములు, గాజులు, కూరగాయలతో సుందరంగా అలంకరించారు. 1,00,000 పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేపట్టారు. శ్రీచక్ర పూజ, కుంకుమాభిషేకం మహిళలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన సత్రంలో నిత్యాన్నదాన కమిటీ సభ్యులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పెడ్యాల అమర్నాథ్ శర్మ, కమిటీ సభ్యులు, సేవా సమితి మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో చేరుతున్న విద్యార్థులకు ఈ రోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి సూచించారు. విద్యార్థులు ఇట్టి వృత్తి పట్ల సమగ్ర విజ్ఞానం కలిగి ఉన్నట్లయితే కళాశాలలో జరిగే క్యాంపస్ డ్రైవ్లలో తప్పకుండా ఎంపిక కాబడతారని తెలిపారు. కళాశాలలో ఎయిర్ కండిషన్డ్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ గ్రంథాలయం, కళాశాల బస్సు సౌకర్యం కల్పిస్తుందని, ఇట్టి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 100% హాజరు కలిగి ఉండాలని, ప్రతిరోజు 4 గంటల సబ్జెక్టును చదివి స్వయంగా నోట్స్ తయారు చేసుకోవాలన్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పాలనా అధికారి పారువెల్ల రామారావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ శశికాంత్, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, విభాగ అధిపతులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఒకటే కాదు. మన కరీంనగర్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ నార్త్ తెలంగాణ రీజియన్ లో ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన, క్వాలిటీ విత్ వాల్యూస్ తోని ఇన్స్టిట్యూషన్ నడపాలని ఒక అభిప్రాయంతో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చే క్రమంలో రిక్రూటింగ్ ఆఫ్ ద బెస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి, ప్రొవైడింగ్ ఆఫ్ హై క్లాస్ ల్యాబొరేటరీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి, బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ హైయెస్ట్ రిజల్ట్ పర్సంటేజెస్, హైయెస్ట్ యూనివర్సిటీ ర్యాంక్స్ సాధించినటువంటి సంస్థ ఏంటంటే కరీంనగర్ మన ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, ఒక బ్రాండ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయడం జరిగిందంటే
దీని వెనుక చాలా మంది శ్రమ ఉంది. మన ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కావు. ఎందుకంటే ఈరోజు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలకి ఈరోజు అండర్స్టాండ్ చేస్తే. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో బేడ బుడగజంగాల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీటీసీ కిన్నెర సుజాత సారయ్యలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుజాత సారయ్యతో పాటు బేడ బుడగజంగం నాయకులు కులస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని శారదా విద్యానికేతన్ యూపీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు రాధాకృష్ణుని వేషధారణలో ఆకట్టుకున్నారు. స్కూల్ పిల్లలు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఊట్కూరి సత్యనారాయణ గౌడ్, భోగ మునీందర్, గాలిపల్లి లింగమూర్తి పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.